చదువుకున్నోడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో రాఘవ్ చెడ్డా చూపించాడు. రీసెంట్ గా ఆయన రాజ్యసభలో రైజ్ చేసిన క్వశ్చన్స్ చూస్తే ఏ గవర్నమెంట్ అయినా గమ్మున ఉండాల్సిందే. ఆయన అడిగిన క్వశ్చన్స్ అలాంటివి. మరి ఫస్ట్, ఇన్కమింగ్ కాల్స్ బ్లాకింగ్. యాక్చువల్ గా రీఛార్జ్ అయిపోతే అవుట్ గోయింగ్ కాల్స్ కి ఉండదు. అందుకే కంపెనీస్ మనకి అవసరం లేకపోయినా వెంటనే రీఛార్జ్ చేసుకోమని ఇన్కమింగ్ కాల్స్, ఓటీపీస్ కూడా స్టాప్ చేస్తున్నాయి. ఇలా టెలికాం కంపెనీస్ మిడిల్ క్లాస్ వాళ్ళని రీఛార్జ్ల మీద దోచుకుంటున్నారని క్వశ్చన్ చేశారు. అలాగే ఏ బిల్ అయినా నెలకి 30 లేదా 31 రోజుకి ఒక్కసారి కడుతాం, కానీ రీఛార్జెస్ మాత్రం నెలకి 28 రోజులకే ఎందుకు, మిగిలిన 2 రోజులు ఎటుపోయాయని క్వశ్చన్ చేశారు. అలాగే బ్యాంక్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ చేయడం లేదా పెనాల్టీ వేయడం వల్ల లాస్ట్ ఇయర్ కట్టిన పెనాల్టీస్ అన్ని కలిపి దాదాపు 35,000 కోట్లు సంపాదించారు. నెక్స్ట్, రైట్ టు రీకాల్. అంటే ఏదో చేస్తారు అని మనం గెలిపించిన రాజకీయ నాయకుడు ఏం పీకలేకపోతే 5 ఏళ్ల లోపే ఎప్పుడైనా వారి పదవి నుండి దించేసేలా రూల్ ఉండాలని డిమాండ్ చేశారు. ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఆస్పిరెంట్స్ ఫీజు కట్టాక ఏదో కారణంగా ఎగ్జామ్స్ పెట్టకపోతే వారి మనీ రిఫండ్ చేయాలని క్వశ్చన్ చేశారు. ఇంకా చాలా ఇష్యూస్ మీద వాయిస్ రేజ్ చేశారు. కానీ ఇండియాలో ఇవేం జరగని పని. ఎందుకంటే ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్ని గవర్నమెంట్ కి తెలియదంటారా? అన్ని గవర్నమెంట్ కి తెలుసు. కానీ ఇండియాలో మిడిల్ క్లాస్ వాడి లైఫ్ కన్నా కార్పొరేట్ అంటేనే గవర్నమెంట్ కి ఇష్టం. పార్లమెంట్ కి వెళ్లి పడుకొని వచ్చే ఎంపీల కన్నా మన కోసం క్వశ్చన్ చేసే ఎంపీలు రాఘవ్ చెడ్డా లాంటి వాళ్ళు ఇంకా రాజకీయాల్లోకి రావాలి.